ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మంగళగిరిలోని ప్రసిద్ధ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి పానకాల స్వామి ఆలయాన్ని సందర్శించారు. ఆలయానికి చేరుకున్న ఆయన స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అర్చకులు వేద మంత్రోచ్చరణలతో ఆయనకు పూర్ణకుంభ స్వాగతం పలికారు. స్వామివారికి అష్టోత్తర పూజలు జరిపి ప్రసిద్ధమైన పానకాన్ని నైవేద్యంగా సమర్పించారు. అనంతరం అర్చకులు తీర్థ ప్రసాదం అందజేసి వేద ఆశీర్వచనం అందించారు. దేవాదాయ శాఖ అధికారులు, ఆలయ ధర్మకర్తల మండలి సభ్యులు ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ వెంట రాష్ట్ర వైద్య సేవలు, మౌలిక సదుపాయాల సంస్థ చైర్మన్ చిల్లపల్లి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. మోపిదేవిలో వేంచేసి ఉన్న శ్రీవల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని మంత్రి నారా లోకేష్ సహా పలువురు ప్రజాప్రతినిధులు దర్శించుకున్నారు. వారికి దేవస్థాన అధికారులు ఆలయ మర్యాదలతో సాదర స్వాగతం పలికారు. దర్శనం అనంతరం వేద పండితులు ఆశీస్సులు పలుకుగా దేవస్థాన అధికారులు స్వామివారి శేష వస్త్రం ప్రసాదాన్ని అందజేశారు. ఏపీలో నేషనల్ రేర్ డిసీజెస్ పాలసీ సమర్థవంతంగా అమలు చేసేందుకు ప్రభుత్వం పటిష్ట చర్యలు తీసుకుంటుందని మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. ఆర్థిక స్తోమత లేకపోయినా వ్యాధి అరుదైనదైనా ప్రతి రోగికి వైద్యం అందాలన్నదే ప్రభుత్వ సంకల్పమని స్పష్టం చేశారు. అరుదైన వ్యాధులను ముందే గుర్తించేందుకు రాష్ట్రంలో యూనివర్సల్ నియోనాటల్ స్క్రీనింగ్ ప్రారంభించినట్లు తెలిపారు. ఆదరణ పథకంలో భాగంగా 1000 కోట్లు కేటాయిస్తున్నామని ఏపీ మంత్రి సవిత ప్రకటించారు. గతంలో ఆదరణ పథకంలో వస్తువులు ఇచ్చామని, ఇప్పుడు ఆదరణ పథకం ద్వారా బీసీ విద్యార్థులకు శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నామని పేర్కొన్నారు. కూటమిని సుపరిపాలన కోసం సంపూర్ణ మెజారిటీతో ప్రజలు గెలిపించారని తెలిపారు. ఎన్టీఆర్ నాటి నుంచి నేడు చంద్రబాబు నాయుడు వరకు బీసీలను హక్కున చేర్చుకున్నారని చెప్పుకొచ్చారు. బీసీలు అంటే రాష్ట్రానికి బ్యాక్ బోన్ అని, వారు బ్యాక్వర్డ్ క్లాస్ కాదని వివరించారు. కూటమి అధికారంలోకి వచ్చాక 39,000 కోట్లని బీసీ విద్యార్థులకు కేటాయించామని తెలిపారు. గాదే సాయికృష్ణ అదృశ్యం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. కస్టడీకి తీసుకున్న సాయికృష్ణను పోలీసులు కొట్టడంతో 3rd డిగ్రీ దెబ్బల వల్లే అతడు చనిపోయాడని సిట్ నిర్ధారించింది. ఈ మేరకు విజయవాడ 2వ ఏజేఎస్ కోర్టు, 2వ అదనపు జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టుకు సిట్ రిమాండ్ రిపోర్ట్ సబ్మిట్ చేసింది. సాయికృష్ణ కస్టోడియల్ టార్చర్ వల్లే చనిపోయాడని సిట్ స్పష్టం చేసింది. మే 1 నుంచి జూన్ వరకు కృష్ణలంక పోలీస్ స్టేషన్ సీసీటీవీ ఫుటేజ్లు మాయం చేశారని మాజీ సీఐ నాగరాజు రిమాండ్ రిపోర్ట్లో సిట్ పేర్కొంది. వాదనల అనంతరం కోర్టు సీఐ నాగరాజుకు 14 రోజుల పాటు వరకు రిమాండ్ విధించింది. పోలీసులు నిందితుడు నాగరాజును నెల్లూరు జిల్లా జైలుకు తరలించారు. విజయవాడ హోల్సేల్ కూరగాయల మార్కెట్ రాష్ట్రానికి తలమానికంగా నిలిచే స్థాయికి ఎదుగుతోందని ఎమ్మెల్యే ఉమా అన్నారు. రాష్ట్ర విభజన అనంతరం ఆధునిక సౌకర్యాలతో కూడిన హోల్సేల్ మార్కెట్ అవసరం ఏర్పడగా మార్కెట్ అసోసియేషన్ అధ్యక్షులు, కార్యదర్శులు, సభ్యులు కలిసి సొంత స్థలం కొనుగోలు చేసి తమ స్వంత నిధులతో ఈ మార్కెట్ను నిర్మించడం అభినందనీయమన్నారు. అనారోగ్యంతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయ నిధి పెద్ద అండగా నిలుస్తోందని సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా తెలిపారు. సింగనగర్లోని ఎమ్మెల్యే కార్యాలయంలో 60, 61, 62 డివిజన్లకు చెందిన పలువురు లబ్ధిదారులకు 8,34,000 విలువైన CMRF చెక్కులను ఆయన అందజేశారు. దశాబ్దం గడిచినా తన కుమార్తె హత్య కేసులో న్యాయం జరగలేదని, ఇప్పటికీ అంత్యక్రియలు కూడా నిర్వహించలేకపోతున్నామని మృతురాలి తల్లి గుర్రం దుర్గా కన్నీటి పర్యంతమయ్యారు. చిట్టినగర్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ 2017లో అదృశ్యమైన తన 14 ఏళ్ల కుమార్తె గుర్రం బుజ్జమ్మ అలియా శ్రీదేవిని ప్రేమ పేరుతో మోసగించి అత్యాచారం చేసి హత్య చేశారని ఆమె ఆరోపించారు.